ఏపీ కేబినెట్ సమావేశం. కేబినెట్ కీలక నిర్ణయాలు. రాబర్ట్ వాద్రాకు మరోసారి ఈడీ నోటీసులు. కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్. బ్రేకింగ్. విజయసాయిరెడ్డికి షాక్. మాజీ ఎంపీకి సిట్ నోటీసులు. బంగ్లాదేశ్లో టీమిండియా వైట్ బాల్ టూర్ షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న మంత్రివర్గ ఆమోదం తెలిపింది. 617 కోట్ల రూపాయలతో అసెంబ్లీ, 789 కోట్ల రూపాయలతో హైకోర్టు భవనం నిర్మాణ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని L1 బిడ్డర్కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటు, పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణ ప్రత్యేక వ్యవస్థల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు మనీ లాండరింగ్ కేసులో ఈడీ మరోసారి నోటీసులు పంపింది. హర్యానాలోని సిఖోపూర్ భూముల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ ఈ నెల 8న విచారణకు హాజరు కావాలని వాద్రాకు సమన్లు జారీ చేసింది. వాటికి ఆయన స్పందించకపోవడంతో మళ్లీ నోటీసులు పంపింది. ఆ భూముల వ్యవహారంలో వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న విజయవాడ సిపి ఆఫీసులో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా దర్యాప్తునకు సిట్ను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది టీమిండియా పురుషుల జట్టు బంగ్లాదేశ్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ పర్యటన షెడ్యూల్ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ నేడు విడుదల చేసింది. కాగా బంగ్లాదేశ్ పర్యటనకు ముందు టీమిండియా ఇంగ్లాండ్లో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. టీమిండియా బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ తొలి వన్డే ఆగస్టు 17, రెండో వన్డే ఆగస్టు 20, మూడో వన్డే ఆగస్టు 23. ఇక టీమిండియా బంగ్లాదేశ్ టీ20 సిరీస్ తొలి టీ20 ఆగస్టు 26, రెండో టీ20 ఆగస్టు 29, మూడో టీ20 ఆగస్టు 31.